ఇరాన్ వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది దుబాయ్ మీద. తమకి అతి దగ్గరైనటువంటి ప్రాంతం, గల్ఫ్ కంట్రీస్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతం కావడంతో దుబాయ్ మీద అటాక్స్ కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు నిన్నట్లో మరికొన్ని అటాక్స్ జరిగినట్లుగా ఇప్పటికే దుబాయ్ కూడా ప్రకటించింది. మొత్తం మీద మిడిల్ ఈస్ట్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేలా ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు యుద్ధం కారణంగా దుబాయ్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారిపోయింది. ఇరాన్ దాడులతో దుబాయ్ అంతా బోసిపోయింది. ఎప్పుడు చూసినా దేశ విదేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అలాగే ప్రపంచ దేశాల నుంచి అక్కడ పని చేసుకోవడానికి చిన్న చిన్న పనులు, కార్పెంటర్ వర్క్స్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడానికి అట్ ది సేమ్ టైం స్కిల్డ్ లేబర్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అలాంటిది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ అలాంటిది ఇప్పుడు ఎవ్వరూ దుబాయ్ వైపు చూడడం లేదు కనీసం. ఈ నేపథ్యంలో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, మొత్తం గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దుబాయ్లోని మేజర్ ఫైనాన్స్ సెక్టార్స్ మీద ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్తో పాటుగా ఇక చాలా ప్రముఖ హోటల్స్ మీద కూడా దాడులు చూసాం మనం. దుబాయ్ హార్ట్ ఆఫ్ ది ఆయిల్ బ్లాక్ అరామ్కో కంపెనీ మీద అటాక్ చేయడం ప్రపంచమే నివ్వెరపోయేలా చేసింది. ఇక షాపింగ్ మాల్స్, అలాగే వాణిజ్య సంస్థలు మొత్తం క్లోజ్ అయిపోయాయి. ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. భారీగా డిస్కౌంట్స్ ఇచ్చినా సరే కనీసం హోటల్స్లో ఎవరు బుక్ చేసుకోవడం లేదట. ఇక దుబాయ్లో ఆఫీసులను క్లోజ్ చేసి ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు కానీ ఇతర సంస్థలు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. దుబాయ్ నుంచి ఇక విమాన సర్వీసుల గురించి పర్టికులర్గా మనం చెప్పుకుంటే మొత్తం అన్ని కొన్ని అర్జెంట్ సర్వీసులు దారి మళ్ళించి రన్ చేస్తూ ఉంటే చాలా వరకు సర్వీసులు క్లోజ్ అయిపోతున్నాయి. అట్ ది సేమ్ టైం ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంది. అసలు సర్వీసెస్ నడుస్తాయా లేదా అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉంది. బుక్ చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అవి క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, డిలే అవుతూ ఉన్నాయి. అత్యవసర సర్వీసుల మీద వెళ్ళే వాళ్ళు కూడా నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక దుబాయ్ నుంచి రావాలంటే స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ని కూడా కొంతమంది ఉపయోగిస్తున్నారట. బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే స్పెషల్ ఫ్లైట్స్లో ఒక్కొక్క టికెట్ కొన్ని లక్షలు పోగేసి మరీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ 4 లక్షలు 5 లక్షలు చీప్గా మొదలు పెడితే సుమారుగా 10 లక్షల వరకు కూడా ఒక్కొక్కళ్ళు ఖర్చు పెడుతున్నారట ఈ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్. దుబాయ్ నుంచి వచ్చేవి కొంతమంది 15 లక్షలు ఖర్చు పెట్టి మరీ వస్తున్నారు అంటూ తెలుస్తుంది ఒక్కొక్క సీట్కి. సో కొన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ నడుస్తున్న వాటిలో. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఎంత నష్టపోయింది ఈ గల్ఫ్ దేశాలు, ఓవరాల్గా ఎంత నష్టపోయాయి మిడిల్ ఈస్ట్లో ఈ ఉద్రిక్తతల కారణంగా అంటే పర్ డే $600 మిలియన్ ఒక్క రోజుకి ఓవరాల్గా ఈ గల్ఫ్ కంట్రీస్లో జరిగే నష్టం ఎంత అంటే $600 మిలియన్ తెలుస్తోంది. ఇది ఎవరు వేసిన లెక్క, మీరో నేను వేస్తున్న లెక్క కాదు. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ WTTC లెక్కల ప్రకారం రోజుకి $600 మిలియన్ నష్టం అంట. $207 బిలియన్ ఓవరాల్గా ఈ 2026లో టూరిజం వల్ల వస్తుంది అని లెక్కేసింది ఈ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్. ఇప్పుడు ఈ మొత్తం లాస్లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. రావాల్సిన లాభాలు రాకపోగా మరిన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ లెక్కన అతి తీవ్రమైనటువంటి నష్టం. ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగినా సరే పరిస్థితులు కోలుకోవడానికి మరొక 3 నెలలు పట్టే అవకాశం ఉంది అంటున్నారు. 3 నెలలు మినిమం టైం పడుతుందట పరిస్థితులు తిరిగి కోలుకోవడానికి. ఈలోగా ఇంకా ఎంత నష్టపోతారనేది ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా మరిన్ని దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు దుబాయ్నే ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటున్నట్లుగా కనపడుతోంది. మనం చూసాం జియోగ్రఫికల్గా ఇరాన్కి చాలా క్లోజ్గా ఉండడం అనేది వన్ ఆఫ్ ది రీజన్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పక్కనే ఉంటుంది, చాలా క్లోజ్ ఉంటుంది, ఈజీ టు కాంటాక్ట్ అండ్ ఈజీ టు డెలివర్. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున మరిన్ని అటాక్స్ జరిగే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. ఎయిర్పోర్ట్స్ మూతపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని వందల వేల మంది తమ ట్రిప్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. చాలామంది దుబాయ్లో ఉన్నవాళ్ళు, భారతీయులు కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వెళ్ళాలంటే అవకాశం లేక, అలాగని అక్కడ ఉండలేక చాలామంది చిన్న అన్స్కిల్డ్ లేబర్ అక్కడ ఉన్నవాళ్ళు మనందరికీ తెలిసిందే. భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి చాలామంది అన్స్కిల్డ్ లేబర్ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కువగా భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళందరికీ రోజు గడవడం కష్టంగా మారిందట. తినడానికి తిండి లేక, తమకి చాలామంది షెల్టర్ లేక, ఒకవేళ ఉన్నా
ఎప్పుడు ఎటు నుంచి ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ లేక ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఏ బాంబులు పడతాయో తెలియక తీవ్ర గందరగోళంలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భారతదేశం నుంచి కొంతవరకు సర్వీసులు అందుతూనే ఉన్నాయి. ఈవెన్ ముఖ్యంగా తెలుగు వాళ్ళని అరౌండ్ 58 మెంబర్స్ పర్ డే చొప్పున ఇక్కడికి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది అక్కడి నుంచి. అండ్ చాలా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పెషల్ ఫ్లైట్స్ని సైతం అరేంజ్ చేస్తున్నప్పటికీ కూడా లక్షల మంది అక్కడ ఉన్నారు. మోర్ దాన్ 3 lakh మెంబర్స్ అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. బట్ వాళ్ళందరినీ ఎప్పటిలోపు తరలించగలుగుతారు అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. హోటల్స్ ఖాళీ అయిపోయాయి, రెస్టారెంట్స్ ఖాళీగా ఉన్నాయి, ఆఫర్స్ పెట్టినా ఎవరు రాని పరిస్థితి, ఎటువైపు నుంచి ఏ బాంబులు పడతాయో తెలియని పరిస్థితి కనపడుతుంది. అందరూ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ దుబాయ్కి రావాలంటే ఆలోచించే పరిస్థితి ఉంది. మళ్ళీ వస్తారా తిరిగి? మళ్ళీ ఈ స్థాయిలో వ్యాపారం పుంజుకోవడం, పర్యాటకం అనేది సాధ్యమయ్యే పనేనా? ఇవన్నీ కూడా చాలా లెక్కలు ఉన్నాయి. అట్లీస్ట్ ఇట్ టేక్స్ అరౌండ్ 3 to 4 months టు రీసెటిల్. ఈవెన్ ఇప్పటికిప్పుడు ఒకవేళ వార్ ఆగిపోయినా సరే అది కూడా పూర్తి స్థాయిలో ఒకప్పటిలాగా ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. మరికొద్దిసేపట్లో మనతో జగదీష్ రావు గారు జాయిన్ అవుతారు. ఈటీసీఏ ప్రెసిడెంట్ మనకి దుబాయ్ నుంచి అందుబాటులోకి రాబోతున్నారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కంటిన్యూగా సైరన్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దుబాయ్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ఎందుకని తిరిగి ఇరాన్ మీద దాడి చేయడం లేదనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అంటే ఇరాన్ చేసేటువంటి దాడుల్ని ఎదుర్కొంటున్నాము, మేము సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నాం వాళ్ళ మిజైల్స్ని, వాళ్ళ డ్రోన్స్ని అని దుబాయ్ కానీ ఇటు యుఏఈ కానీ చెప్పగలుగుతున్నాయి. కానీ ఎందుకని తిరిగి ఇరాన్ మీద దాడి చేయడం లేదు అనే ప్రశ్న మనందరికీ ఖచ్చితంగా వస్తుంది కదా. వాళ్ళ దగ్గర వెపన్స్ లేవా? వాళ్ళ దగ్గర వాళ్ళు దాడి చేయలేని పరిస్థితిలో ఉన్నారా? కేవలం డబ్బులున్న దేశాలుగా మాత్రమే గుర్తింపు ఉందంటే అఫ్కోర్స్ ఇరాన్తో పోల్చుకుంటే అంత బలమైనటువంటి వెపన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు అనేది మనకు తెలిసిందే. కానీ అసలు లేకుండా ఉన్నాయంటే కాదు, ఖచ్చితంగా తిరిగి దాడి చేయగలరు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ గ్లోబల్ ఈక్వేషన్స్లో వాళ్ళు దాడి చేయలేని పరిస్థితి. ఇరాన్ ఒకప్పుడు వాళ్ళకేమో అంత పెద్ద శత్రు దేశం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ మీద కూడా ఇజ్రాయెల్తో కూడా అంత గొప్ప సంబంధాలు ఉన్నాయంటే అది లేదు. ఈ నేపథ్యంలోనే తిరిగి దాడి చేయలేని పరిస్థితి అవుతుంది. ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే ఇరాన్ ఇంకా ఎక్కువ దాడులు చేసే అవకాశం ఉంటుంది, ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం అమెరికా సైనిక స్థావరాలని లేదంటే ఆయిల్ స్టోర్స్ని మాత్రమే ఇరాన్ అటాక్ చేస్తూ వస్తుంది. ఒకవేళ ఈ దేశాలు తిరిగి ఇరాన్ మీద దాడి చేస్తే కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. అండ్ ఈ మధ్య మనం చూసాం అరబ్ కంట్రీస్ అన్ని ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఖచ్చితంగా ఇరాన్ చేసినటువంటి దాడుల్ని ఖండిస్తూ. కానీ అందులో ఎక్కడ ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేయని పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే వాళ్ళకి ఎప్పుడు సరైనటువంటి రిలేషన్ లేదు ఇజ్రాయెల్తో. అలాగని ఇరాన్తో ఒకప్పుడు విపరీతమైన శత్రుత్వం ఉందా అంటే అది లేదు. సో ఇలాంటి కారణాల వల్ల ఒకవేళ ఇప్పుడు దాడి చేస్తే ఇరాన్ పూర్తి స్థాయిలో తమ కాన్సన్ట్రేషన్ని ఆ దేశం మీద పెడితే పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మోర్ రిస్క్. జరగాల్సిన నష్టం ఎలాగో జరుగుతుంది. అమెరికాతో ఫ్రెండ్షిప్ చేసినటువంటి పాపానికి అమెరికా ఎలాగో పట్టించుకోవడం లేదు ఆ దేశాలని. ఇప్పుడు తిరిగి దాడి చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. కీలకమైనటువంటి అన్ని స్థావరాల మీద దాడులు చేసుకుంటూ వస్తున్నారు. పర్ డే $600 million ఆఫ్ లాస్ అంటే ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. $600 million, $207 billion ఎక్స్పెక్ట్ చేశారు ఈ ఇయర్లో 2026లో. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఎక్స్పెక్ట్ చేసింది $207 billion. కానీ ఇప్పుడు ఇది మొత్తం ఆవిరైపోయింది. వీటితో పాటు అంటే రావాల్సింది రాకపోగా, టూరిజం వల్ల ఇతర వర్క్స్ వల్ల రావాల్సింది రాకపోగా అక్కడ ఉన్నటువంటి ఆరామ్కో ఆయిల్ స్టోర్స్ దెబ్బతినడం కానీ, బుర్జ్ ఖలీఫా దగ్గర దాడులు జరగడం కానీ, ఇలా వరుసగా మనం చూస్తున్నాం ప్రముఖ ప్లేసెస్లో జరుగుతున్నటువంటి దాడుల వల్ల మరిన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారతీయులకు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ అందిస్తూనే ఉంది. భారత ఎంబసీ నుంచి కూడా ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ వెళ్తూనే ఉన్నాయి. మీకు ఒకవేళ దుబాయ్లో ఉన్న మీకు ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే మీరు సొంతగా ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించడం కంటే ఎంబసీని కాంటాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ట్రై టు కాంటాక్ట్ ఇండియన్ ఎంబసీ. మాకు పలానా సమస్య ఉంది, పలానా ఏరియాలో ఉన్నాం, పలానా ఏరియాలో మాకు సెక్యూరిటీ లేదు అని మీరు కాంటాక్ట్ చేస్తే దే విల్ కమ్ టు యూ అండ్ ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేస్తారు. వాటితో పాటుగా మన తెలుగు అసోసియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, కొంత బాగా సెటిల్ అయిన వాళ్ళు
మిగతా వాళ్ళకి షెల్టర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఫుడ్ సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ని చూసుకుంటున్నారు. సో ట్రై టు కాంటాక్ట్ ఆర్ తెలుగు పీపుల్ ఆర్ తెలుగు ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అయినా సరే ఏదైనా హెల్ప్ రాలేదా, ట్రై టు కాంటాక్ట్ అస్. మాకైనా మీ పరిస్థితి తెలియజేయండి, మేము కూడా ఖచ్చితంగా అలర్ట్ చేస్తాం సిస్టమ్స్ని మీకోసం. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని, ఆ వీడియోస్ని నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ దుబాయ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది చూడండి. అక్కడ దుబాయ్ జుమేరా బీచ్ వద్ద ఎలా బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్ అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ ద విజువల్స్. Go, leave from there, leave from there, leave from there. वो खोला काउंटर खोला है. Shit. Move. నికల్. మరికొద్దిసేపట్లో మన తెలుగు వ్యక్తి జగదీష్ రావు మనతో జాయిన్ అవుతారు, ఈటీసీఏ ప్రెసిడెంట్. సో అక్కడ ఎలాంటి హెల్ప్ అందుతోంది, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏదైనా మీకు సహాయం కావాలి అంటే మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి అనే వివరాలను కూడా మీకు తెలియజేస్తాం. అండ్ ఇండియన్ ఎంబసీని ఒకవేళ మీరు కాంటాక్ట్ చేయలేకపోయినా, అక్కడి నుంచి ఏదైనా హెల్ప్ రాకపోయినా ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తుంది. మరికొద్దిసేపట్లో జగదీష్ రావు గారు మనతో జాయిన్ అవుతారు. అండ్ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఒకవేళ అక్కడ ఉన్న ఎవరైనా చిక్కుకుపోయిన వాళ్ళు ఉంటే, తెలుగు వాళ్ళైనా ఇండియన్స్ అయినా సరే, ఎలా మిమ్మల్ని మీరు సేఫ్గా చేసుకోవాలి. ఇజ్రాయెల్లో మనం చూసాం, అక్కడ బంకర్స్ ఉన్నాయి, ఇమీడియట్గా బంకర్స్లోకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఎలా మనం కేర్ తీసుకోవాలి అనే వివరాలను కూడా మీకు అందిస్తాం. జగదీష్ రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు, ఈటీసీఏ ప్రెసిడెంట్. జగదీష్ రావు గారు నమస్తే. నమస్తే అండి. జగదీష్ రావు గారు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి దుబాయ్ మీద అని చెప్తున్నారు, మీకు ఇంకా సైరన్స్ వస్తున్నాయా? వాట్ ఈస్ ద ప్రజెంట్ కండిషన్? అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడి సిస్టమ్స్ కానీ మీకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ఎట్ ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఫుజైరా అని ఒక ఎమిరేట్స్ ఉంటుంది, ఆయిల్ బంకర్స్ పైన ఒక అటాక్ జరిగింది అని న్యూస్ వచ్చింది ఇందాక లేటెస్ట్ గా. ఓకే. సో ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ, వాళ్ళ దేశాలు కొంతవరకు చొరవ చూపిస్తున్నాయి, వాళ్ళ దేశాలకు తీసుకువెళ్తున్నారు, కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేయడం కానీ ఇలాంటివి కొన్ని చూస్తున్నాం. ఇంకా ముఖ్యంగా అన్స్కిల్డ్ లేబర్ కూడా చాలామంది ఉన్నారు, తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు నుంచి కానీ ఇటు కేరళ నుంచి కానీ ఇలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళు రెగ్యులర్గా పని చేసుకుంటేనే బ్రతకగలిగే పరిస్థితి ఉంటుంది. ఇట్స్ బీన్ 2 weeks ఇప్పటికీ అక్కడ ఈ ఉద్రిక్తతలన్నీ మొదలైపోయి. సో చాలామంది కండిషన్ చాలా వర్స్ట్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా వాళ్ళు హెల్ప్ పొందగలుగుతారు ఈ టైంలో? అట్లాంటిది ఏం లేదండి, ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు, అన్ని వస్తున్నాయి, సాలీస్ కూడా ఇస్తున్నారు, అట్లా ప్రాబ్లం లేదు. ఎవరైతే టూరిస్టులు వచ్చారో వాళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ అబౌవ్ 95% వెళ్ళిపోయారు, ఇప్పటికి ఏం ప్రాబ్లం లేదండి. అక్కడున్న మన తెలుగు వాళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉంటుందా జగదీష్ రావు గారు? అంటే ఎవరెవరు ఎక్కడున్నారు అనేది డీటెయిల్స్ కానీ మన ఎంబసీ నుంచి
చెప్పండి. కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి, ఏ ఎంప్లాయర్ కైనా కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి అకామిడేషన్, ఫుడ్ అనేది. సో ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి, అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అంటే స్కిల్డ్ లేబర్ అంటే కొంచెం బిజినెస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, లేదంటే కొంత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఇలా చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓకే. బట్ అన్స్కిల్డ్ లేబరు మంత్లీ అక్కడ ఎంతో కొంత ఎర్న్ చేసుకునే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి చాలామందికి వర్క్స్ ఉండవు కదా. ఈ టైంలో వాళ్ళు చూసుకుంటారా, లోకల్గా ఉన్న వాళ్ళే చూసుకోగలుగుతున్నారా వాళ్ళందరినీ? లేదండి, వర్క్ అనేది నడుస్తున్నాయి కదా, వర్క్ ఎక్కడ స్టాప్ కాలేదు, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటుండ్రు ఇక్కడ, అట్లా ప్రాబ్లం ఏం లేదండి. ఓకే. ఇబ్బంది ఏం లేదు, వర్క్స్ నడుస్తున్నాయా? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఫ్లైట్స్ బాగా క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నారు. సో మీకు తెలిసి ఒకవేళ రావాలి అనుకుని రాలేకపోయిన వాళ్ళు కానీ అలా ఎవరైనా ఉన్నారా? ఫ్లైట్ సర్వీసెస్కి సంబంధించి ఎలా ఉంది అక్కడ కండిషన్? వార్ స్టార్ట్ అయిన ఇనిషియల్ స్టేజ్ లో కొంచెం ప్రాబ్లం ఉండే అండి, ఇప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు, రెజ్యూమ్ అయినాయి నడుస్తున్నాయి. కాకపోతే ఫుల్ ఆపరేటింగ్ ఏం లేదు, మేబీ 50 to 60% ఆపరేటింగ్ అవుతున్నాయండి ఫ్లైట్స్. ఎంత ఫ్రీక్వెంట్ గా మీకు అక్కడ ఈ సైరన్స్ వస్తున్నాయి? ఇక్కడ అన్ని ఎమిరేట్స్ లో రావట్లేదండి అలర్ట్స్. ఎక్కడైతే వాళ్ళకి థ్రెట్ ఉందో, సో గవర్నమెంట్ థ్రెట్ ఉన్న టైంలో వాళ్ళు అలర్ట్స్ ఇస్తున్నారు, స్పెషల్ గా ఇన్ దుబాయ్ అండ్ అబుదాబి. వేరే నార్థన్ ఎమిరేట్స్ లో అట్లా సైరన్స్ కానీ అట్లా ఏం లేవండి ఇప్పుడు. ఓకే. దుబాయ్ లో మేజర్ గా ఏ ప్లేసెస్ లో కొంచెం ఇబ్బంది ఉంది జగదీష్ రావు గారు? వినబడలేదండి, మళ్ళీ చెప్పండి. దుబాయ్ మీద కొంచెం ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయంటూ వింటూ వస్తున్నాం కదా, కంపారిటివ్లీ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. సో ఏ ప్రాంతాల్లో కొంచెం అటాక్స్ జరిగినాయి, ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అటాక్స్? నిన్న ఈ రోజు ఏం లేదండి, దుబాయ్ ఈ రోజు ఏం అటాక్స్ లేదు. నిన్న షేక్ జాయిద్ రోడ్ లో ఏదైతే వాళ్ళు డ్రోన్ అటాక్ చేస్తే వీళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఏదైతే డెబ్రీస్ ఉంటాయో అది ఒక బిల్డింగ్ పైన వాడి కొంచెం ఫైర్ అవ్వడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు వచ్చి కంట్రోల్ చేశారండి అది. ఓకే. సో ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ఉండే అవకాశం ఉంది అనేది మీకు ఏమైనా చెప్తుంటారా అక్కడ గవర్నమెంట్ నుంచి కానీ అక్కడ సిస్టమ్స్ నుంచి మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయా? ఇది మనం ఏం చెప్పలేమండి, ఎన్ని రోజులని ఏం చెప్పలేదు, హోప్ఫుల్లీ చెప్పలేమండి మనం, ఎన్ని రోజులని మనం కంట్రోల్ ఏం చెప్పలేము కదా. ఓకే. అంటే గవర్నమెంట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి ఫర్ ద పీపుల్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి? ఒకవేళ ఇప్పుడు ఏదైనా సైరన్ మోగుతుంది, జనరల్గా ఇజ్రాయిల్ లాంటి ప్రాంతాల్లో అయితే వాళ్ళకి బంకర్స్ లాంటివి ఉంటాయి కాబట్టి ఈజీగా లోపలికి వెళ్ళిపోతారు. సో దుబాయ్ లాంటి చోట్ల ఏదైనా ఎక్కడైనా అటాక్ జరిగే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా సైరన్ మోగింది అంటే ఎలాంటి కాషన్స్ తీసుకోవాలి అక్కడ? సైరన్ ఏం లేదండి, ఓన్లీ అలర్ట్స్ వస్తాయి. అలర్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇన్సైడ్ ఉండండి, పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళమని చెప్తున్నారు అంతే. ఓకే. కింద లోపలికి వెళ్ళమని చెప్తున్నారు, కింద పార్కింగ్ ఏరియాస్ లో ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన అక్కడ న్యూస్ ఛానల్లో వస్తున్నంత అట్లా భయభ్రాంతులు ఇక్కడ ఏం లేవండి. ఇక్కడ యుఏఈ వాళ్ళు, ఐఆర్ అథారిటీస్ వాళ్ళు చాలా కోఆర్డినేట్ చేస్తున్నారు, అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, we are happy to hear that actually. ఎగ్జాక్ట్లీ అండి. మీరు కూడా మీడియా ఒక బాధ్యత అండి, మీరు కూడా అది కొంచెం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందండి. ఎందుకంటే ఇక్కడ న్యూస్ ఇక్కడ చాలా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, అన్స్కిల్ లేబర్, వాళ్ళు చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు. సో అది మీ బాధ్యత అండి, మీరు కూడా వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. మేము అంతే ఆ ఉద్దేశంతోనే మీతో అక్కడ మాట్లాడుతున్నాం, సిచ్యువేషన్ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు చెప్పేది ఏంటంటే ఇండియన్స్కి ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ అయినా ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, అటాక్స్ ఇంపాక్ట్ ఏం వాళ్ళ మీద లేదు అని చెప్పొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఇండియన్ ఎంబసీ అబుదాబి అండ్ దుబాయ్ కాన్సులేట్ దుబాయ్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇండియన్ స్టేట్స్ అన్నతోటి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. సో మన తెలుగు రాష్ట్రాల నుండి, ఆంధ్ర నుంచి ఒక గ్రూప్ ఉంది, తెలంగాణ నుంచి మన ఈటీసీ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్. సో మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తున్నాం అండి. ఓకే. అంటే మన ఎంబసీ నుంచి వచ్చిన హెల్ప్ మీరు అన్నట్లు గ్రూప్స్ క్రియేట్ చేయడం ఇదంతా కూడా ఎంబసీ వాళ్ళు చేస్తారండి. ఓకే. అంటే ఇండియన్ ఎంబసీ గ్రూప్స్ లో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారా? ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఉంది, ఎలా ఉండాలి సేఫ్గా ఇలాంటివి, లేదంటే జనరల్గా ఈ గ్రూప్స్ లో ఎలాంటి సమస్యల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళ సమస్యల గురించి? అట్లా పోస్ట్ చేయడానికి ఉండదండి, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అట్లా పోస్ట్ చేయడానికి ఉండదు. అట్లా ప్రాబ్లమ్స్ ఏం, మేజర్ టూరిస్టులు కొన్ని వాళ్ళు సఫర్ అయిన ఉండే వాళ్ళు సో వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏం లేవండి.
ఓకే, ఓన్లీ టూరిస్టుల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడిందని చెప్తున్నారా? చెప్పండి. ఎక్కువ ఇంపాక్ట్ టూరిస్టుల మీదే ఉంది అక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా, లోకల్గా సెటిల్ అయిన వాళ్ళకంటే. ఎందుకంటే వారం వచ్చేసరికి వాళ్ళకి షెల్టర్ ఉండదు కదా, వాళ్ళు ఒక లిమిటెడ్ టైంలో వస్తారు కాబట్టి సో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి వాళ్ళు సాల్వ్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు లేవండి. ఓకే, హౌ ఇస్ ద కండిషన్ ఇప్పుడు హోటల్స్? అప్పుడు మనం అంటే మాకు వస్తున్నటువంటి సమాచారం కూడా అక్కడక్కడ ఆల్మోస్ట్ బుర్జ్ ఖలీఫా నియర్ ప్లేస్లో కూడా కొన్ని అటాక్స్ జరిగాయి అని చెప్పేసి, మేజర్ హోటల్స్ మీద అలాంటి చోట్ల కూడా మొదట్లో జరిగాయి కదా. సో ఇప్పుడు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఈ బిజినెస్ అంతా బాగానే నడుస్తుందా? యాక్చువల్ గా వాళ్ళు ట్రై చేస్తున్నారు అట్రాక్ట్ చేయడానికి. సో ఇక్కడ యుఏ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కాబట్టి వీళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. మోర్ దెన్ 95%. ఏదైతే ఒక 5% ఉందో అది అక్కడక్కడ చేసినప్పుడు వాళ్ళు డెబ్రీస్ పడుతున్నాయి అంతే అండి. అది అంతే తప్పితే మేజర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఓకే. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ టు టాక్ అబౌట్ దట్, మీరు ఒకవేళ ఆ విషయాలు మాట్లాడగలిగితేనే మాట్లాడండి. అంటే జనరల్గా ఏంటంటే మొత్తం ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా చాలా రిచ్ కంట్రీస్ కదా. సో ఇరాన్ ఇంత ఫ్రీక్వెంట్గా అటాక్స్ చేస్తున్న ఈ కంట్రీస్ అన్నిటి మీద ఎందుకని ఈ కంట్రీస్ తిరిగి అటాక్ చేయడం లేదు? దే ఆర్ ట్రైయింగ్ టు డిఫెండ్ దెమ్ సెల్ఫ్, ఏమి అటాక్ చేయకుండా ఉంటున్నాయనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు టాక్ అబౌట్ దట్? ఎగ్జాక్ట్లీ అది మనకు తెలియదండి, ఎందుకంటే అది మన రేంజ్ లో ఉండదు కాబట్టి మనం మాట్లాడలేము కదా అది. అంటే జస్ట్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీ ఒకవేళ గవర్నమెంట్ ఎలా అప్రోచ్ అవుతుంది ఇలాంటి విషయాల్లో ఏంటి అనేది ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉందేమో అని ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఆస్క్ యూ, అంతే, పర్లేదు. యా ఒకవేళ ఇప్పుడు అంటే జనరల్గా వర్క్స్ అన్ని యాజ్ యూజువల్గా నడుస్తున్నాయండి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమందికి ఇచ్చారు అని చెప్పి కూడా అంటున్నారు కదా. ఈజ్ ఇట్ ట్రూ? వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా? ఆఫీసులకు వెళ్ళే పరిస్థితి కూడా ఉందా అక్కడ ఉన్న వాళ్ళకి? కొన్ని పోస్టులు ఉంటాయండి, ఏదైతే వర్క్ హోమ్ నుంచి కూడా చేయొచ్చు. సో అట్లాంటి వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారండి. ఏదైతే థ్రెట్ ఉందో ఆ ఏరియా నుంచి చేస్తున్నారు. ఓకే, ఓకే. మిగతా ఎక్కువ మేజర్ థ్రెట్ ఉన్న ఏరియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందా? ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు చాలా మంది ఈ వర్క్స్ చూసుకునే వాళ్ళు ఆఫీసుల నుంచి వెళ్ళడానికి రావడానికి ఫెసిలిటీస్, ఈజ్ ఎవ్రీథింగ్ నార్మల్ దేర్? సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ నార్మల్ అండి, ఎవ్రీథింగ్ నార్మల్. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఫ్యాక్టరీస్ క్లోజ్ చేయడం కానీ, వర్క్ ఆగిపోవడం కానీ, లేబర్స్ ఏదైతే అన్స్కిల్డ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే ఉండడం కానీ అట్లాంటి ఏం లేవండి. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారో అట్లా ప్రాబ్లం లేదు. ఓకే. సో ఎవరికైతే ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళకి అది ప్రొవైడ్ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి. సో వాళ్ళ వర్క్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయండి. అంటే ఏ ఏరియాల మీద ఎక్కువ ఉండుండొచ్చు అండి? మన వాళ్ళు ఉన్నారా అటువైపు ఆ ఏరియాల్లో? ఎక్కడ అంటున్నారు? అంటే దుబాయ్లో ఇప్పుడు అటాక్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి? అటు సైడ్ మన వాళ్ళు ఎక్కువ మంది ఏమైనా ఉన్నారా? ఉన్నారండి, మా గ్రూప్ ఉంది కదా, మేము ఎప్పుడు చేసుకున్నాం, అప్డేట్ చేసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదండి. అంటే మేజర్గా ఎటువైపు ఎక్కువగా జరుగుతున్నాయి? అంటే దుబాయ్ అనేది జనరల్గా చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అండ్ ఇరాన్కి కూడా కొంచెం క్లోజ్గా ఉండేటువంటి ప్రాంతం. సో అటాక్స్ ఎటు బోర్డర్లో ఎక్కువగా ఉన్నాయా లేకపోతే లోపల వరకు వస్తున్నాయా అటాక్స్ ఏమైనా? వాళ్ళు అంటే కొన్ని ఏదైతే బిజినెస్ హబ్ ఏరియా ఉంది కదా దాన్ని చూసుకొని చేస్తున్నారు. సో వీళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, అట్లా ప్రాబ్లం ఏం లేదు. అర్థం కాలేదండి, కెన్ యూ రిపీట్ ఇట్? ఏదైతే బిజినెస్ హబ్ ఉందో దాని మీద అటాక్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నారండి వాళ్ళు మిసైల్స్ ని, డ్రోన్స్ ని. ఓకే, ఓకే. బిజినెస్ హబ్ అంటే మేజర్గా ఏం ఎక్కువ టార్గెట్స్ ఉంటున్నాయి? లైక్ హోటల్స్ లేదంటే ఆయిల్ స్టోర్స్ ఇలానా? హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అక్కడ బిజినెస్ హబ్ ల పైన చేస్తున్నారు. హోటల్స్ పైన ఏం చేయట్లేదు, హోటల్స్ పైన ఏం లేదండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం మామూలుగా మీకు తెలిసి కానీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు అయినా సరే, ఇండియన్స్ అయినా సరే, రెగ్యులర్గా ఒకవేళ అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా? ఫ్లైట్ సర్వీసుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? కంఫర్టబుల్ గా ఉన్నారండి. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారు. బుక్ చేసి మేము ఎవరికైనా హెల్ప్ కావాలంటే బుక్ చేసి పంపిస్తున్నాం. మీ వైపు నుంచి కూడా బుక్ చేసి పంపిస్తున్నారా? ఎలా ఉన్నాయి కాస్ట్ డిఫరెన్సెస్? ఎలా ఉన్నాయి జగదీష్ గారు? అంతకు ముందుకి ఇప్పటికీ ఏమన్నా ఎక్కువ పెరగడం కానీ, ఫ్లైట్ చార్జెస్ ఇవన్నీ? ఫ్లైట్ చార్జెస్ కొంచెం ఇంక్రీజ్ అయినాయండి, ఎందుకంటే ఇక్కడ కాదు వరల్డ్ వైడ్ కూడా అంతే ఉంది కాబట్టి. సో కొంచెం ఇంక్రీజ్ అయినాయి. సో ఎవరైనా దాన్ని ఇంకా
టైమింగ్ మనం బేర్ చేయాల్సింది కదండి. అంటే ఎంత డిఫరెన్స్ ఉండుండొచ్చు అప్రాక్సిమేట్లీ నార్మల్గా ఎలా ఉంటాయి అండ్ వాట్ ఈస్ ద ప్రజెంట్ రేట్స్? అరౌండ్ ఒక 40% అట్లా ఇంక్రీజ్ అయినాయండి. 40%. 40% ఇంక్రీజ్ అయిందా? అంటే నార్మల్గా ఎంత ఉండొచ్చు సార్ మన రూపీస్లో? కెన్ యూ ప్లీజ్ గివ్ అస్? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చేదంటే ఒక 15,000 అట్లా అవుతుందండి. ఇప్పుడు ఒక 20,000 అట్లా అయింది. 22,000. ఓకే, 15,000 ఉండాల్సింది అరౌండ్ 22,000 వరకు అయిందా? ఓకే ఓకే. అంటే కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందేమో కదా, ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? సిచ్యువేషన్ చూస్తే అట్లనే ఉంది. ఇంకొక మేబీ ఉండొచ్చు అండి. ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేము కదా. ఓకే ఓకే. సో మీ తరపున మీరేం చెప్పాలనుకుంటున్నారు మన తెలుగు వాళ్ళకి? అక్కడ తెలుగు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే అండి, అక్కడ ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదండి. ఇక్కడ అందరు బాగానే ఉన్నారు. ఈవెన్ స్కిల్ లేబర్స్ అయినా అన్స్కిల్ లేబర్స్ అయినా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదండి. ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా చూసుకుంటుంది గవర్నమెంట్. సో ఇప్పటి వరకు అయితే అట్లాంటి ప్రాబ్లం రాదని అనుకుంటున్నాం మేమైతే. ఒకటి మేజర్ ఏంటంటే వెజిటేబుల్స్ ఫుడ్ కొంచెం రేజ్ అయినాయి ప్రైస్, అది ఒక్కటే ప్రాబ్లం తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ అయిందంటారా రెగ్యులర్గా పోలిస్తే? ఎగ్జాక్ట్లీ అండి.